మోడీ ఏం చేశాడు, మోడీ ఏం చేశాడు, మోడీ ఏం చేశాడు. ఈ మధ్యన బాగా చాలా తెలివిగా రాజ్యాధికారం రాదని బాధల్లో ఉన్నటువంటి కమ్యూనిస్టులు రాజ్యాధికారం కోసం తుపాకులు పట్టుకుని ఆ పైన ఆ తుపాకులతో వర్కౌట్ కాక ఇప్పుడు ప్రజాస్వామ్యవాదులు అంటూ ముందుకొస్తున్నటువంటి రాడికల్ కమ్యూనిస్టులు, అట్లా కాంగ్రెస్ పార్టీ నాస్తిక హేతువాద హిందూ వ్యతిరేక జాతీయవాద వ్యతిరేక శక్తులన్నీ ఒక కాన్సెప్ట్ని ఒక ప్రాపగాండాన్ని తీసుకొస్తున్నాయి. కాక్రోచ్ లాంటి వాళ్ళని ముందు పెట్టి గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, ఇవాల్టి తరానికి ప్రపంచం అంతా తెలుసు. గూగుల్ చేతిలో పెట్టుకున్నారు, చేతిలో నెట్వర్క్లు అన్నీ ఉన్నాయి. వీళ్ళ ఫ్రెండ్స్ అందరు విదేశాల్లోనే ఉన్నారు. ఇదివరకటి రోజుల్లో విదేశంతో మనల్ని పోల్చుకున్నప్పుడు ఆత్మన్యూనత బాగుండేది. ఎందుకంటే అక్కడ సెల్ ఫోన్లు ఉంటాయిరా, మన దేశంలో ఏముంటుందిరా, ల్యాండ్ ఫోను ఎత్తుక్కోవాలి. ఇట్లాగా అక్కడ ఉన్నటువంటి జీతాలతో పోల్చుకున్నప్పుడు మన జీతం హస్తమ శశాంకంగా ఉంటుంది. అట్లాగే అక్కడున్న నాలెడ్జ్తో పోల్చుకున్నప్పుడు మన దగ్గర చాలా తేడా ఉంటుంది. ఇవాళ భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. ఇవాళ యువతరానికి చాలా తెలుసు. అట్లాగే టెక్నాలజికల్గా మోడీ వచ్చాక ఇదివరకటి రోజుల్లో గ్యాస్ బండ కోసం బారులు తీరిన దశ నుండి ఇప్పుడు గ్యాస్ బండ ఎంత ఈజీగా ఉంది. ఇదివరకటి రోజుల్లో ఫోన్ల కోసం కొట్టుకు సచ్చిన రోజుల నుండి ఇవాళ ఫోన్లు, సెల్ ఫోన్ చేతిలో ఎంత సింపుల్గా ఉంది. అలాగే టోటల్ వ్యవస్థని మార్చుకొచ్చేసాడు. ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్లు భారీ ఎత్తున, పోర్టులు, ఎయిమ్స్, జాతీయ విద్యా సంస్థలు, అట్లాగే దేశవ్యాప్తంగా ఏదైతే విద్య జేఈ కానీ లేకపోతే నీట్ కానీ ఇట్లాంటి ఇదివరకటి రోజుల్లో రావచ్చు, ప్రాబ్లమ్స్ వస్తుంటే ప్రతి దానికి ప్రాబ్లం ఉంటుంది. ప్రాబ్లంకి సొల్యూషన్ ముఖ్యం తప్పించి తిట్టుకుంటూ కూర్చుంటే కాదు. ఇదివరకటి రోజుల్లో కర్ణాటక ఎంసెట్ రాయాలి, తమిళనాడు ఎంసెట్ రాయాలి, ఇట్లా అర్ధజన్ చోట్ల ఎంసెట్లు రాసి మనకు కావాల్సిన చోటు సీటు కోసం మన కార్పొరేట్ కాలేజీ వాళ్ళు దానికోసం సపరేట్ డబ్బులు వసూలు చేసేవాళ్ళు. ఇప్పుడు ఒక్క నీట్ చాలు, సపరేట్ డబ్బులు అక్కర్లేదు. ఎంసెట్ బదులు నీట్, అలాగే ఎంసెట్ బదులు జేఈ, సింపుల్గా అయిపోయిందా? ఇది తల్లిదండ్రులకు తెలియదా, లెక్చరర్లకు తెలియదా, ఆ విద్యార్థులకి తెలియదా? అట్లాగే దేశంలో ఆర్థిక వ్యవస్థ 12వ స్థానం నుంచి 4వ స్థానానికి వచ్చిందని తెలియదా? 12 లక్షల కోట్ల నుంచి 55 లక్షల కోట్లకి బడ్జెట్ పెరిగిందని తెలియదా? ఇవాళ రోజున అందరికీ ఉచితంగా బియ్యం లభిస్తున్నది 80 కోట్ల మందికి ఈ దేశంలో. ఆయుష్మాన్ భారత్ లాంటిది అసలు ఇంతకుముందు ఎప్పుడన్నా కాంగ్రెస్ ఆలోచించిందా? అట్లాగే రైతుల అకౌంట్లో డబ్బులు వేయడం ఆలోచించిందా? బ్యాంక్ అకౌంట్ కాంగ్రెస్ హయాంలో కూడా ఒకసారి తీయించారు, కానీ అవన్నీ దాంట్లో బ్యాలెన్స్ లేవని క్లోజ్ అయిపోయినాయి, మూతపడిపోయినాయి. అదే మోడీ వచ్చిన తర్వాత జీరో బడ్జెట్ అకౌంట్ పెట్టడం వల్ల ఇవాళ ఇన్ని కోట్ల మందికి నడిచిందా? డిజిటల్ ట్రాన్సాక్షన్స్ చివరికి ₹3, ₹2 కూడా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసి పడేస్తున్నాం క్యూఆర్ కోడ్లతో. అలాగే దేశంలో వ్యవసాయ రంగంలో వినూత్నమైన మార్పులు వచ్చినాయి. ఇరిగేషన్ ప్రాజెక్టులను కూడా కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అవుతున్నదా? హైవేలు, రైళ్లు, ఎన్ని మార్పులు చోటు చేసుకున్నాయి. దివాళా తీస్తుంది అనుకున్నటువంటి పోస్టల్ని దారికి తెచ్చారు. ప్రతి దాంట్లో మార్పు ఉంది. ఇది ప్రజలు చూస్తున్నారు. అయితే రోజు పోయే కొద్దీ బోరు కొట్టచ్చు మనం చేసే విమర్శల ద్వారా, కానీ ఆల్టర్నేటివ్ చూపించగలగాలి. మనం ఇంతకంటే అద్భుతం చేయగలమని, అప్పుడు మార్పు సాధ్యం.